హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మిస్సిల్. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ బలుపు బాణం ఎపిసోడ్ 4. మనసుకు నచ్చే అందమైన కథ. ఈ స్టోరీ మీరు ఊహించిన ట్విస్ట్లతో ముందు మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీలో ఏ కొంచెం రసస్పందన ఉన్నా ఈరోజు మడికట్టుకుని నన్ను డిసప్పాయింట్ చేయవు అని అంటూ సుమన్ చేయి పట్టుకుని ముందే బుక్ చేసిన పక్క రూమ్లోకి లాక్కుని వెళ్ళి బెడ్ మీదకి తోసేసి అతని మీదకి చేరిపోయింది శ్రేయ. శ్రేయ, స్టాప్ ఇట్! పిచ్చి పడిందా నీకు? నువ్వసలు ఆడదానివేనా? కోపంగా ఆమెను పక్కకు తోసి బెడ్ మీద నుండి లేచాడు సుమన్. నువ్వసలు మగాడివేనా? నిజంగా మగాడివైతే కాబోయే పిల్లం కోరొస్తే తప్పించుకుపో! కోపంగా అరిచింది శ్రేయ. నేను మగాడినో కాదో చూపించడానికి పెళ్లికి ముందే అమ్మాయిని ముట్టుకోలేను. అది నా సెంటిమెంట్. ఐఎమ్ సారీ. విసవిస నడిచిపోతున్న అతడికి శ్రేయ మాటలు వినిపించాయి. కట్టుకోబోయేవాడితోని పడుకోవాలన్న సెంటిమెంట్ను చెప్పించుకొట్టావు కదా. ఆ ఛాన్స్ ప్రదీప్కొస్తే ఎంత హ్యాపీగా అందుకునేవాడు. ఒక స్వర్గం సృష్టించేవాడనుకుంటాను. తాగిన నిషాలో ఉందామె. బుసకొడుతున్న కోరికలను నిగ్రహించుకునే స్థితిని ఎప్పుడో దాటిపోయింది. తను ఏం మాట్లాడుతుందో కూడా మర్చిపోయింది. ఆమె మాటలు కంపరంగా అనిపిస్తుంటే చీదరింపుగా చూసి వెళ్ళిపోయాడు సుమన్. కృష్ణాష్టమి రానే వచ్చింది. వేణుగోపాలస్వామి ఆలయం ఊళ్ళో నట్ట నడుమ ఉంటుంది. గుడి చుట్టూ మండపాలు, గుడి ముందు కోనేరు, కోనేటిలో సత్రాలు, గుడి పక్కన రథశాల, కోనేటి పక్కన మైదానం వంటి ఖాళీ స్థలంలో 2 పొడగాటి స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీదే ఉట్టి కొడతారు. గుడి గోపురాలకు పావురాలు ప్రత్యేకమైన కళ. గోకులాష్టమి రోజు స్వామి సర్వాలంకార భూషితులవుతాడు. అమృతవల్లి వంశస్థులు స్వామివారికి చేయించిన నగలు చాలానే ఉన్నాయి. అవి బ్యాంక్ లాకర్లో ఉంటాయి. ఉత్సవ సందర్భాలలో తీసుకొచ్చి అవి ముగియగానే తిరిగి లాకర్లో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు తెల్లవారుజాముని వేద మంత్రఘోష ప్రారంభమైంది ఆలయంలో. ఆలయ మండపంలో ఏదో యజ్ఞం కూడా జరుగుతుంది. ఎప్పుడూ కొడుకు క్షేమం గురించి ఏవో పూజలు, శాంతి హోమాలు చేయిస్తూనే ఉంటుంది అమృతవల్లి. ఈసారి విశేషం హేమంత్ స్వయంగా పాల్గొనడం. ఊరి జనంలో చాలామంది అతడిని ఇంతవరకు చూసి ఎరగరు. ఏ ఉత్సవం జరిగినా అమృతవల్లి ముందుండి చేయిస్తుంది. ఇలాంటి తతంగాలకు ఆవిడ దూరంలో ఉండే హేమంత్ ఈసారి తల్లి కోరిక తీర్చడానికి నిశ్చయించుకున్నాడు. ఈ ఉత్సవం సందర్భంగా తల్లి ఏం చెప్పినా కాదనకుండా చేస్తున్నాడు. కొడుకులో వచ్చిన ఈ కొద్దిపాటి మార్పుకే ఆవిడ ఆనందంతో తల మునకలవుతుంది. శశి తల్లి మీనాక్షిలాగి అమృతవల్లి ఆహ్వానం మీద చాలామంది బంధువులు వచ్చారు. ఆలయంలో పూజలు, హోమాలు ఒకవైపు జరుగుతుండగానే సత్రాల్లో వంటలు, భోజనాలు అవుతున్నాయి. ఎప్పటిలా అమృతవల్లి చేతుల మీదుగా కాకుండా ఈసారి హేమంత్ చేతి మీదుగా ఆడవాళ్ళు చీరలు, మగవాళ్ళు డ్రెస్లతో పాటు భారీగా సంభావనలు తీసుకుని ఆశీస్సులిచ్చి పోతున్నారు. దేవాలయం ఆవరణంతా కోలాహలంతో నిండిపోయింది. ఎవరెవరో వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఉదయం నుండి శేషి కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఎందరెందరూ వచ్చిపోతున్నా వైష్ణవి గాని వర్షిణి గాని రాలేదు. గుడి పక్కనే చిన్న జాతర సాగుతుంది. స్వీట్ షాపులు, గాజులు, బొమ్మల షాపులు వెలిశాయి. అమ్మాయిలు గాజుల కోసం షాపులకు వస్తుంటే అక్కడ గాని కనిపిస్తుందేమోనని 2 సార్లు ఆ షాపుల చుట్టూ తిరిగాడు. ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం అయింది. ఉట్టి కొట్టడానికి సన్నాహం ప్రారంభమైంది. అక్కడి ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయినట్టుగా ఉంది. ఊరంతా అక్కడే ఉందా అన్నట్టుగా ఉంది. ఊరి జనాల మధ్య తమ వీరత్వాన్ని ప్రదర్శించడానికి కుర్రకారుకు ఇదో మంచి అవకాశం. ఈసారి చాలామంది యువకులే ఉట్టి కొట్టడానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. అమృతవల్లి, ఆమె బంధువులు, మిత్రులు రాచ టీవీలో చైర్స్లో ఆశీనులై వేడుక తిలకిస్తున్నారు. హేమంత్ తన చేతుల మీదుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసి అక్కడ ఉండాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోయాడు. శశి కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి. జనాల్ని చూడడం తప్ప ఉట్టి కొట్టే వాళ్ళ మీద ధ్యాస లేదతడికి. చివరికి అతడి కళ్ళు తలుక్కుమన్నాయి. మాయమైపోయాడా అన్నంత వేగంగా అతడి చైర్ ఖాళీ అయిపోయింది. ఒక అబ్బాయి పూలమాల మెడలో వేసుకుని ఉట్టి పగలగొట్టడానికి హోందాగా అంగలు వేస్తూ వచ్చాడు. వెన్నముద్ద నాదే అన్న ధీమా అతడి పెదవుల నవ్వులో వ్యక్తమవుతుంది. 2 సార్లు ఉట్టి అతనికి అందినట్టే అంది, అందకుండా ఊరించింది. 3వసారి పట్టుదలగా ఎగిరాడు. కానీ నీళ్లు పోసిన బంకమట్టిలో అతడి పాదాలు జుర్రున జారిపోయి పడ్డాయి. జనం నుండి నవ్వులు జల్లులై కురుస్తున్నాయి. అందరిలో కలిసిన వర్షిణి కూడా నవ్వుతుంది. నవ్వి కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. వెనుక నుండి ఎవరో చేయి పట్టి లాగినట్టయింది. చివ్వున తల తిప్పి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. శశి ఆమె పెదవుల మీద వేలుంచి, అరవకు,
అన్నట్టుగా సైగ చేసి నెమ్మదిగా ఆమెను తనతో నడిపించి రథశాల వెనక్కి తీసుకెళ్లాడు. అప్పటికి బాగా మసక చీకట్లు ముసిరాయి. రథశాల వెనుక నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడే గుళ్ళకు తిరిగొచ్చిన పావురాలు రోద పెడుతున్నట్టుగా అరుస్తున్నాయి. వాగు దగ్గరికి రావడం లేదెందుకు? నీ కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి అన్నాడు శశి. అక్క నన్ను రానివ్వట్లేదు, తనే వస్తుంది. అక్క కాదామె, శూర్పణఖను. ఎందుకంత కోపం ఆమె మీద? నేను అమ్మాయిలను ఎత్తుకుపోయేవాళ్ళలాగా కనిపించానేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. వాగు దగ్గర ఒకసారి పలకరిస్తే. నీకు చెప్పలేదా ఆ సంగతి? అంతకంటే తక్కువేం అనిపించడం లేదు. ఎంత ఆరితేరినవారు కాకపోతే అంత గుంపులోంచి నన్ను తప్పించి తీసుకొస్తారు. నేను అరిచి గోల చేస్తే ఏమయ్యేది మీ గతి? అడిగింది తీవ్ర స్వరంతో. నువ్వు అరిచి గోల చేయవని నాకు తెలుసు, ధీమాగా అన్నాడు శశి. అలా ఎందుకనుకున్నారు? అడిగింది ఆశ్చర్యంగా. ఆ రోజు నిన్ను పట్టుకుని ముద్దు పెట్టుకుంటేనే ఏమీ అనలేదు. పడగ ముడుచుకుని పారిపోయిన పాములా తల నీళ్లకు వంచుకుని సిగ్గుపడుతూ వెళ్ళిపోయావు. ఇవాళ అరిచి గోల చేస్తావా? శశి మాటలకు బదులేం చెప్పాలో అర్థం కాలేదు వర్షినికి. అంటే తనతని మోహంలో పడిందని అర్థమా? తనతడికి లోబడిపోయినట్లుగా మాట్లాడడం అవమానంగా భావించింది వర్షిని. అప్పుడు అరవలేదు, కానీ ఇప్పుడు అరుస్తాను. అరిస్తే ఏమొస్తుంది నీకు? చేయి పట్టుకుని తీసుకొచ్చినప్పుడు అరవలేదు, కానీ ఇప్పుడు అరుస్తుందట. అరువు. వచ్చిన వాళ్ళకి ఏమని చెప్తావో చూస్తాను. మీరు నన్ను పాడు చేయాలని చూస్తున్నానని చెప్తాను. రామ రామ, లేని ఊహలు నాకు గుర్తు చేస్తున్నావు. అతడు అల్లరిగా నవ్వాడు. ఇంత దూరం నా చేయి పట్టుకుని వచ్చిందానివి నేను నిన్ను పాడు చేయాలని చూడడం ఏంటి? నువ్వే నన్ను సైగ చేసి పిలిచావని చెప్తాను. కళ్ళు గిరున తిరిగినట్టయింది వర్షినికి. అంత అబద్ధాన్ని జనం నమ్ముతారా? నువ్వు నా చేయి పట్టుకుని ఇంత దూరం వచ్చింది అబద్ధం కానప్పుడు నువ్వు నన్ను పిలవడం అబద్ధం ఎలా అవుతుంది? బలవంతంగా ఏం ఎత్తుకు రాలేదే. నేను పాడు చేస్తున్నానని చెప్తే వారు నమ్మడానికి. ఇప్పుడు అరుస్తున్నావు. ఈ తెలివి అతడు చేయి పట్టుకున్నప్పుడు ఏమైందని అడగరా? తాంగు తిన్నట్టయింది ఆమెకి. నేను మీ చేయి పట్టుకుని వచ్చానా? మీరన్న చేయి పట్టుకుని తీసుకొచ్చారు. ఎవరి చేయి పట్టుకున్నారని ప్రశ్న కాదు. నువ్వు నా వెంట గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసింది మాత్రం నిజం. అవునా కాదా? నేనేం మీరు కావాలని రాలేదు. అంతమందిలో అరవడం బాగుండదని అరవలేదు. పక్కనే మా అక్కుంది. అది అసలే అనుమానాల పుట్ట. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్తే నీ కిరీటమేమీ కింద పడదు వర్షిని. ఎందుకంత భయం నీకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తే కదా చెప్పేది. ప్రేమ పొరులు విప్పే వయసుది. దాన్ని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కట్ చేస్తావు? నేను కోరి వచ్చింది ఎవరో బేవర్స్గాడు కాదు, జమీందారు వారసుడు, అందాల రాకుమారుడు. నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయాను. నువ్వు నాకు కావాలి. నీ సౌందర్యానికి నేనిచ్చే గిఫ్ట్ నా ప్రేమ. రేపు సాయంత్రం వాగు దగ్గర నీ నిర్ణయం చెప్పు. వస్తావా? అతడి సమక్షం హాయిగా ఉంది ఈ వర్షినికి. అతడి మాటలెంతో తీయగా ఉన్నాయి. మరి కాసేపు ఇలాగే మాట్లాడితే బాగుండననిపిస్తుంది. ఇదే నా ప్రేమంటే? చెప్పు వర్షిని, వస్తావా రావా? మా అక్క నన్ను 1000 కళ్ళతో కాపులా కాస్తుంది. పొలం దగ్గర కూడా తనే వస్తుంది. మనసుంటే మార్గం ఉండదా? ఏమో చూస్తాను. ఏమో అంటే కాదు, రావాలి. లేకపోతే నేనే రావాల్సి వస్తుంది. అమ్మో, మా ఇంటికా? వద్దు. నేను మీ ఇంటికి రాకూడదంటే నువ్వు రావాలి. ఉట్టి కొట్టే ప్లేస్కి తిరుగు మొహం పట్టారు. వర్షిని భుజం మీద చెయ్యి వేసి నడుస్తున్నాడు శశి. అతడి చేతి వంపులు ఒదిగిపోయినట్లుగా అడుగులో అడుగు వేసాగింది వర్షిని. అతడి స్పర్శ ఎంతో హాయిగా ఉంది. పూల తివాచి మీద కూర్చొని వెన్నెల అలల మీద తేలిపోతున్నట్టుగా ఉంది. అతడి కౌగిలిలో గువ్వ పిట్టల శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది ఆమెకు. గ్రౌండ్ సమీపిస్తుండగా ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు శశి. అతడి చేతులు ఆమెను బలంగా పెనవేసుకున్నాయి. ఆమె లేలేత బుగ్గల మీద, తేనెలూరుతున్నట్లుగా ఉన్న పెదవుల మీద పిచ్చిగా తమ్మకంగా ముద్దు పెట్టుకున్నాడు. రేపు సాయంత్రం వరకు విరహాన్ని సహించే శక్తి కావాలి కదా, దానికోసం ఇది అన్నాడు ఆమెను వదిలేస్తూ. సిగ్గుతో నవ్వుకుంటూ బాయ్ అంటూ ముందుకు అడుగులు వేసింది వర్షిని. తన గ్రౌండ్ దగ్గరికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఉట్టి కొట్టడం అయిపోయి ఆ ప్లేస్ ఖాళీ అయింది. జనం గుడి ముందు చక్కగా అలంకరించి ఉంచిన రథం దగ్గరికి తరలి వెళ్లారు. రుక్మిణి, సత్యభామ సమేతుడైన స్వామి రథాన్ని అధిరోహించగా రథం కదిలింది. వైష్ణవి దగ్గరికి వెళ్ళి నిలబడింది వర్షిని. చాలాసేపటి నుండి తన కోసం వెతుకుతున్న వైష్ణవి. ఎక్కడికి వెళ్ళావే అంది తీవ్రంగా. గ్రౌండ్ దగ్గరే ఉన్నాను. నా పక్కన ఉన్నట్టుండి మాయమైపోయావు. మాయమైపోవడానికి నేను దేవున్నా దయ్యాన్నా? నీ వెనకే ఉన్నాను. ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు బాధగానే ఉంది వర్షినికి.
ఆ రాత్రంతా ఒకటే ఆలోచన ఆమెకు, అడుగు ముందుకు వేయాలా వెనక్కి తీయాలా అని. నిజంగా నా సౌందర్యానికి ఇవ్వబడుతున్న గిఫ్టే అతనైతే నేనెందుకు రిజెక్ట్ చేయాలి? అక్క చెప్తుంది జమీందార్ల పిల్లల్ని నమ్మకూడదే అని. కానీ శశి ఆమె చెప్పిన కోవకు చెందడు. అతడిది మోజు కాదు, మోసం కాదు, ప్రేమ. ఎంతగా ప్రేమించకపోతే తన కోసం ఇన్ని పడిగాపులు పడతాడు? అతడి ప్రేమ ఇంత బలమైంది కాకపోతే అంత జనంలోంచి తనను తప్పించి తీసుకుపోతాడు? అతని మనసులో నిజమైన ఆలోచన ఉంటే ఆ రథశాల వెనుక చీకట్లు అతడు ఏం చేసినా చేయొచ్చు కదా. అతడి బిగి కౌగిలి ముద్దుల వర్షం, మనసు ఇంకా జల్లుమంటుంది వర్షినికి. ఆ వర్షంలో మళ్ళీ మళ్ళీ తడవాలనిపిస్తుంది. అందాల రాకుమారుడు తనని వలిచి గుర్రం మీద తీసుకెళ్లి పెళ్లాడి తనను పట్ట ప్రాణిని చేసుకున్నట్టుగా కలలు కంది. అవి కలలుగానే మిగిలిపోతాయి అనుకునేది. ఆ కలలు చిత్రంగా ఈనాడు నిజమవబోతున్నాయి అనుకుంటుంటే ఆమె మనసు సంతోషంతో పరవల తొక్కుతుంది. నిజంగా రాకుమారుడు లాంటివాడు శశి. అందమైనవాడు, చదువుకున్నవాడు, ముఖ్యంగా తనను పూల మీదే నడిపించగల ఆగర్భ శ్రీమంతుడు, జమీందారు బిడ్డ. అతన్ని కాదంటే నాకేం మిగులుతుంది? రాకుమారుడు వచ్చినట్టుగా కలలు మాత్రమే. అక్కకే పెళ్ళయ్యే సూచన లేవు. ఇక నాకు పెళ్ళేదెక్కడా? పెళ్లి పెటాకులు లేకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండాలా? ఆ జీవితం ఊహించుకోవడానికి కంపరమెత్తింది వర్షినికి. శశితో తనకి పెళ్లి జరిగితే తనకు డబ్బు కొడుతుండదు. అక్కకి తగిన సంబంధం పెళ్లి చేయొచ్చు. నాన్నకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేయించవచ్చు. ముఖ్యంగా కన్నా. మా చేతిలో డబ్బు లేకే కదా చేతిలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నాని గుండె జబ్బు రూపంలో మృత్యు భూతంలో వస్తున్నా నిస్సహాయంగా చూస్తూ ఉన్నాం. నేనే కనుక శశిని చేసుకుంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కన్నాని బ్రతికించుకోగలం. ముందుగా శశికి కన్నా గురించి చెప్పి అతని నుండి మాట తీసుకోవాలి. మరుసటి రోజు శశిని ఇలా మీట్ అవ్వాలా అని కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది వర్షిని. అక్క రెడీ అవ్వడం గమనించి తన దగ్గరికి వెళ్ళింది. ఊరికి వెళ్తే తప్ప తను మామూలుగా రెడీ అవ్వదు. ఎక్కడికి వెళ్తున్నావక్క? కన్నాని చెకప్ కోసం తీసుకెళ్తున్నా. వైష్ణవి అనగాని ఎగిరి గంతయ్యాలి అనిపించింది వర్షినికి. అయితే నేను పొలం దగ్గరికి వెళ్తాను అంది వర్షిని. తనని తీక్షణంగా చూసిన వైష్ణవి, ఒక్కదానివే వెళ్ళకు, గాయత్రి వదిన వెళ్తుంది కదా, తనతో వెళ్ళి తనతోనే వచ్చేయాలి. ఈత చెట్ల వంపుల్లోకి, వాగు దగ్గర రాళ్ళలోకి విహారానికి వెళ్ళావంటే చంపేస్తాను. నన్ను ఏ ఒంటికండి రాక్షసుడు ఎత్తుకుపోడలేక్క. ఒంటికండి రాక్షసుడు కాదు, కామ పిశాచాలు తిరుగుతున్నాయి. కోడిపిల్లను గంప కింద పెట్టినట్లుగా ఎన్నాళ్ళు కప్పెడతావే నన్ను? నేనేం చిన్నపిల్లనా? నా మంచి చెడులు నాకు తెలియవా అంది వర్షిని. ఆ మాత్రం తెలుసుంటే నాకెందుకీ తాపత్రయం? మనిషిని మాయ కమ్మితే తెలివేం పనికొస్తుంది? మనం ఏం సంపాదించకపోయినా పట్టాభి పిల్లలు నిప్పులాంటి వాళ్ళు అన్న మంచి పేరు ఒక్కటి తెచ్చుకుంటే చాలు. రాను రాను నీ అనుమానాలు ముదిరి నన్ను ఇంట్లోనే జైల్లో బంధించినట్టు బంధించేలా ఉన్నావు అని విసుక్కుంది వర్షిని. కాసేపటికి కన్నాని తీసుకుని వైష్ణవి బయలుదేరగా గాయత్రి దగ్గరికి వెళ్ళింది వర్షిని ముందుగాని. మా చెల్లి వాళ్ళున్నారు, మాది కూడా నువ్వే చూడరా ఇవాళ అని గాయత్రి చెప్పడంతో అమ్మయ్య అనుకుని లేడిపిల్లల గెంతులేస్తూ పొలం దగ్గరికి ఉత్సాహంగా బయలుదేరింది. వాగుకి కొంచెం దూరంలో ఫోన్ చూస్తూ కూర్చున్నాడు శశి. ఫాస్ట్గా తన పని చేసుకుని అతని దగ్గరికి వెళ్ళింది. వచ్చేసావా? నువ్వు ఎప్పుడెప్పుడు దర్శనమిస్తావా అని ఎదురు చూస్తున్నా అంటూ లేచాడు శశి. మా అక్క కన్నాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది కాబట్టి వచ్చాను, కానీ లేదంటే పాసిబుల్ అయ్యేదే కాదు. అక్కడ ఎవరైనా చూస్తారని శశితో మాట్లాడుతూ ఎవరి కంట పడడం మంచిది కాదని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఈత చెట్ల వంపులోకి దారి తీసింది వర్షిని. ఆమెకు కందిరిగా కుట్టింది ఇక్కడే. అటువైపు దగ్గరగా ఎవరైనా వస్తే తప్ప దూరం నుండి ఎవరికీ కనిపించరు. ఈత చెట్లు గుబురుగా పెరిగాయి అక్కడ. వర్షాలకి పచ్చగా గడ్డి పెరిగి కూర్చోవడానికి పచ్చడి తివాచి పరిచినట్టుగా ఉంటుంది. వాళ్ళని చూసి సంబరపడుతున్నట్టుగా చెట్ల కొమ్మల్లో కిచకిచలాడుతున్నాయి పక్షులు. ఎంతో ఆహ్లాదంగా ఏకాంతంగా ఉంది వాతావరణం. ఇక చెప్పండి, ఏం కబుర్లు చెప్పినా 10-15 నిమిషాలు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఈ 10-15 నిమిషాల కోసమా నేను 2 గంటల నుండి ఇక్కడ పడిగాపులు పడింది? శశి స్వరంలో నిష్ఠూరం. అక్కకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. అబద్ధాలు చెప్పి తనని మోసం చేస్తున్నందుకు బాధగా ఉంది. పెద్దవాళ్ళకి అబద్ధాలు చెప్పకుండా ఏ ప్రేమ కథలు నడవ వర్షిని. కథ చివరి వరకు నడిచి ముగింపు తెలియడం కాదు, నాకిప్పుడే మన ప్రేమ కథ ముగింపు తెలియాలి. మీరు నా చుట్టూ తిరిగి నన్ను మీ చుట్టూ తిప్పుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? నువ్వంటే కలిగిన ప్రేమ అని చెప్పడం తప్ప ఇంకేం చెప్పగలను
అన్నాడతను అమాయకంగా ముఖం పెట్టి. ఇది ప్రేమనే, కానీ దీనికి ముగింపు ఏమిటి? ప్రేమాభిషేకం ప్రారంభం కానేలేదు, అప్పుడే మంగళహారతి గురించి అడుగుతావి? ఇంటి నుండి వచ్చేప్పుడు అక్క చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది వర్షినికి. మీ అభిషేకంతో నా కళ్ళు మూసుకోకముందే నా జీవితానికి తగిన సేఫ్టీ చూసుకుందామని. అంటే అంటే నిన్ను నాశనం చేస్తాననుకుంటున్నావా? నేను మోసగాళ్ళ కనిపిస్తున్నానా? ఆమె మాటలకు గాయపడ్డట్టుగా విచలిత స్వరంతో ప్రశ్నించాడు శశి. మా అక్కెప్పుడు మీ జమీందార్ల పిల్లల్ని నమ్మకూడదంటుంది. ఓ, మీ అక్క ఎవరి వలలో పడి మోసపోయిందన్నమాట. అందుకే అలా మండిపడిందన్నమాట. అది వలలో పడింత తెలియతక్కువది కాదు, బలహీనరాలు అస్సలు కాదు. అది నిజంగా ఒక నిప్పు. దుష్టబుద్ధితో ఉన్న వాళ్ళని కంటి చూపుతోనే కాల్చేస్తుంది అంది వర్షి. నువ్వు తెలియతక్కువదాని కాదని తెలుస్తూనే ఉంది. మాటలతో టైంపాస్ చేయడమేనా? తీర్థం ప్రసాదం ఏమైనా ఇచ్చేది ఉందా? తీర్థం ప్రసాదం ఏమిటి? అర్థం కానట్టుగా అడిగింది వర్షిని. తీర్థం అంటే ఆమె ముఖాన్ని సుతారంగా అందుకొని ఆమె పెదవుల మీద అలవోకగా చుంబించి, అధరామృతం అన్నమాట అన్నాడు చిలిపిగా వర్షిని ముసిముసిగా నవ్వుతూ. మరి ప్రసాదం అంటే అని అడిగింది. అది ఇప్పుడే చెప్పేది కాదులే. ఎందుకని? చెప్పమని బలవంతం చేస్తే చెప్పేస్తాను. అతడి కళ్ళలోని కొంటె మెరుపులు చూస్తుంటే గుండె జల్లమంది వర్షినికి. బుగ్గలు సిగ్గుతో ఎరుపుదనం సంతరించుకున్నాయి. ఏం చెప్పొద్దు. కోపం సిగ్గు మిళితమైన చూపు చూస్తూ అంది. ఈ ఏకాంతాన్ని, ఈ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఇంత సౌందర్యాన్ని ముందు పెట్టుకుని చెప్పొద్దంటే ఎలా? ఆశ, అదేం కుదరదు. చివన లేచిన వర్షిని చేయి పట్టుకొని మీదకు లాక్కున్నాడు శశి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శశి ప్రేమ వర్షిని జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది? హేమంత్లో మార్పు వస్తుందా? తనంటే అసహించుకునే వైష్ణవికి అతను దగ్గర కాగలడా? కన్నా హార్ట్ ప్రాబ్లం నుండి బయటపడతాడా? మీరు ఊహించని ట్విస్ట్లతో ఈ కథ ముందు ముందు మరింత ఆసక్తిగా సాగబోతుంది. అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.